కొందరు ఫ్రిడ్జ్‌ని అయితే అల్మారాల్లా వాడేస్తుంటారు. ఏది పడితే అది పెట్టేస్తుంటారు. ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేకపోయినా మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ ఫ్రిడ్జ్‌లో తోసేస్తుంటారు. ఇలా చేస్తే ఫ్రిడ్జ్ త్వరగా పాడవడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంది. అసలు ఫ్రిడ్జ్‌లో ఏ ఏ ఆహార పదార్థాలు పెట్టాలి? ఏవేవి పెట్టకూడదో చూద్దాం. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు ఇవి పెట్టుకుంటే వాటికి లైఫ్ ఉంటుంది. అలా అని వారాల తరబడి ఫ్రిడ్జ్‌లో ఉంచితే అవి తినేటప్పుడు వాటి రుచి మారిపోతుంది. ఇక పెట్టకూడనివి టమాటాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకొని వండుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టాలనుకుంటే 2 రోజుల కంటే ఎక్కువ రోజులు పెట్టకండి. లేదా సాధారణ రూమ్ టెంపరేచర్‌లోనైనా టమాటాలు పెట్టుకోవచ్చు. ఆలుగడ్డలు, వెల్లుల్లి, అల్లం వంటివి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. పెట్టడం వల్ల వాటి ఘాటుతనానికి మిగతా కూరగాయలు కూడా చెడిపోతాయి. వెల్లుల్లి, అల్లం ఘాటు కూడా తగ్గిపోతుంది. మాంసాన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది. అది కూడా 2 రోజులకు మించకూడదు. మాంసాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు. బ్రెడ్ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. సాధారణంగా బ్రెడ్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. హార్డ్లీ 5-7 డేస్ ఉంటుంది. అప్పట్లో బ్రెడ్‌ని ఫినిష్ చేసేయాలి. సాధారణ టెంపరేచర్‌లో స్టోర్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ రోజులు మీరు బ్రెడ్‌ని ఫ్రిడ్జ్‌లో పెడితే సహజత్వాన్ని కోల్పోతుంది కూడా.